రవితేజ్ అండి. ఈమె మా అమ్మ విజయలక్ష్మి. తనకి ఒక 3-4 ఇయర్స్ నుంచి కాళ్ళ నొప్పి, నడుము నొప్పి ఉండేది. నేను ఇంతకుముందు వేరే హాస్పిటల్ కూడా చూపించాను. బట్ వాళ్ళు కరెక్ట్గా డయాగ్నోస్ చేయకపోవడం వల్ల మాకు కరెక్ట్ ప్రాబ్లం తెలియలేదు. సో ఆ ప్రాబ్లం అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. త్రూ ఒక ఫ్యామిలీ రిలేటివ్ ద్వారా ఇక్కడ నాకు డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి గారి గురించి తెలిసింది. నేను అతను వచ్చి కన్సల్ట్ అయ్యాను. అతను ప్రాపర్గా డయాగ్నోస్ చేసి స్పైన్లో ఉన్న నర్వ్ కంప్రెస్ అయిందని డిటెక్ట్ చేశారు. దానివల్ల మనకి ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటో తెలిసింది. అండ్ యాక్చువల్లీ ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళాలన్నాను. సో నేను సెకండ్ ఒపీనియన్ కోసం వేరే డాక్టర్ కూడా కన్సల్ట్ అయ్యాను. ఈవెన్ హీ టోల్డ్ మీ ది సేమ్. సో ఇప్పుడు సర్జరీ చేయించాలని తెలిసిన తర్వాత కూడా నేను కొంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేటివ్స్ డాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగాను, ఎక్కడ చేస్తే సర్జరీ బెటర్ ఉంటుంది, మనకి ఏం ప్రాబ్లం లేకుండా తర్వాత అంటే మెనీ పీపుల్ సజెస్టెడ్ మీ టు గో ఫర్ ఎ సర్జరీ ఇన్ మెడికవర్ విత్ డాక్టర్ వినోద్ కుమార్. అతనికి చాలా సర్జరీస్లో మంచి పేరు ఉందని నాకు తెలిసిన తర్వాత I did enough research and I have consulted enough people to choose the right place. Finally, నేను వినోద్ కుమార్ రెడ్డి గారి చేత సర్జరీ చేయించాను. 3 days అయిందండి. సర్జరీ చాలా స్మూత్గా వెళ్ళింది. 3 days హాస్పిటల్లో ఉన్నాం. సర్జరీ తర్వాత యాక్చువల్లీ కొంతసేపు ఐసీయూలో పెట్టారు. అక్కడ చాలా బాగా కేర్ తీసుకున్నారు. అండ్ దెన్ దే షిఫ్టెడ్ అస్ టు దిస్ హోమ్. ఇక్కడ కేర్ చాలా బాగుంటుందండి. ఎవ్రీడే వచ్చి పీపుల్ కీప్ చెకింగ్ ది పేషెంట్ కంటిన్యూస్లీ. దే మానిటర్ హర్ ఆల్మోస్ట్ హోల్ టైం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెక్ చేస్తూనే ఉంటుంది. ప్రాబ్లం ఏంటి అడిగి తెలుసుకుంటారు, ఏం ప్రాబ్లం ఉందా ఏంటి. నర్సింగ్, ఫిజియోథెరపీ ఇక్కడ పనిచేసే ఆయమ్మ కూడా వాళ్ళందరూ చాలా కోఆపరేటివ్ ఉన్నారండి. నేను అటెండెంట్గా ఉండి కూడా నాకు అసలు ఏం ప్రాబ్లం లేదు. నేను జస్ట్ అక్కడ కూర్చున్నాను. దే వర్ కమింగ్ అండ్ దే వర్ డూయింగ్ వాట్ వాస్ నెసెసరీ. ఫైనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ chose the right doctor, Vinod Kumar Reddy, and the right hospital, medical.